శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేష పురాణం 24వ అధ్యాయం దక్ష స్వప్న వృత్తాంతం. ఈ కథాగమనాన్ని అంతటిని విశ్వామిత్ర మహర్షి చెబుతుండగా శ్రద్ధతో వింటున్న భీముడు ఇలా ప్రశ్నించాడు. ఓ మునీశ్వర, ముద్గలుని చేత గణేష మంత్రాన్ని ఉపదేశంగా పొందిన దక్షుడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్ఠించాడు? ఆ వృత్తాంతాన్ని వివరించండి. పవిత్ర గాథ ఎంత విన్నా అమృతంతో సమానంగా ఉండి ఈ తనివి తీరటం లేదు. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఇలా బదులిచ్చాడు. ఓ రాజకుమారా, అలా ముద్గలుని వద్ద మంత్రోపదేశాన్ని పొందిన ఆ దక్షుడు అక్కడికి సమీపంలోనే ఉన్న కౌండిన్యవనమనే దట్టమైన అరణ్యంలో తన అనుష్ఠానాన్ని కొనసాగించాడు. ఆ అరణ్యం నానా రకములైన పుష్పలతా శోభితమై వివిధములైన పక్షుల కిలకిలారావములతో విలసిల్లుతూ ఎంతో ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉన్నది. అక్కడ ఏకాంత స్థలంలో కూర్చుని మంత్రానుష్ఠానమును తదేక దీక్షతో 12 సంవత్సరాల కాలం తను కొనసాగించాడు. షోడశోపచారాలతో మానసిక పూజను 60 రోజుల పాటు నిర్విరామంగా చేశాక ఒకనాటి తెల్లవారుజామున అతనికి ఒక దివ్య స్వప్నం కలిగింది. అందులో సింధూర వర్ణంతో శోభిల్లుతూ పెద్ద పర్వతంలా ఉన్న ఒక ఏనుగు కలలో కనిపించింది. అది తన తొండముతో ఒక రత్నహారాన్ని ఈతని మెడలో వేయటమే కాక అతడిని తన మూపుపైకి తొండంతో లేవనెత్తి కూర్చోపెట్టుకుని సర్వాలంకార శోభితమైన రాజనగరిలోకి టీవీగా నడిచి వెళ్ళింది. అప్పుడు ఆ రాజకుమారుడు కలలోంచి మేల్కొని తాను చూసిన దృశ్యాన్ని వివరంగా తన తల్లికి చెప్పి, అమ్మా, ఈ స్వప్నం యొక్క ఫలితం శుభమేనా? ఏనుగును స్వప్నంలో దర్శించవచ్చా అంటూ అడిగాడు. దానికి ఆమె, నాయనా, నీకు కలిగిన స్వప్నం సకల శుభాలకు సూచకమే. గజారోహణ ఫలంగా రాజ్యప్రాప్తి కలుగుతుంది, కీర్తివంతుడు అవుతావు అంటూ అభినందించింది. అప్పుడు ఆ దక్షుడు ఎంతో సంతోషంతో తన తల్లితో తనకు రాజ్యమే ప్రాప్తించినట్లయితే ఆమెకు సమస్త రాజభోగాలను కల్పించగలనని తృప్తితీరా ఆమెచే సద్బ్రాహ్మణులకు సువర్ణాన్ని గోసహితంగా దానం కూడా ఇప్పించగలనని, అప్పుడు ఆమె కోరిన వ్రతాలన్నీ యథేచ్ఛగా ఆచరించుకోవచ్చని తెలిపాడు. ఆ మాటలకు ఆమె ఎంతో ప్రీతితో సంతుష్టురాలై, సర్వదా నీవు ధర్మబుద్ధి కలిగి ఉండువు, దీర్ఘాయువై, దేవబ్రాహ్మణ పూజలందు అనురక్తి కలిగి చిరయశస్సును పొందెదవుగాక అంటూ ఆశీర్వదించింది. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని దక్ష స్వప్న వృత్తాంతం అనే 24వ అధ్యాయం సంపూర్ణం.